అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా అపార్ట్మెంట్‌లో చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇందులో మంచినీళ్ళతో పాటు రోజు మజ్జిగ కూడా ఇస్తుంటాము. అందరూ కలిసి అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి మనీ వేసుకొని ఇస్తుంటాము. ఈసారి ఉగాదికి రామ్ తాతగారు వచ్చారు. మా రాజు, వెంకటేశ్వర్, నాగేశ్వరరావు, నాగరాజు చక్కటి పందిరి తయారు రామ్ తాతగారు అంటే నాకు తాతగారు కాదు. పిల్లలందరూ కూడా ఆయనను అలా పిలుచుకుంటారు. కోటేశ్వరరావు గారు వీరు హీరో రామ్ పోతినేని గారి తాతయ్య గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది వీరిని చూస్తే ఎవరైనా నేర్చుకోవచ్చు. గవర్నమెంట్లో చాలా పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినప్పటికీ కూడా పిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయి పెద్దవాళ్ళతో అందరితో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చాలా అభిమానంగా మాట్లాడుతుంటారు. మా సాంబశివరావు సార్ ఇక్కడ వాటర్ కూలర్‌కి ఇనాగ్రేషన్ చేశారు. రిబ్బన్ కట్ చేసి. రోజు అపార్ట్మెంట్‌లోకి చాలా మంది వస్తుంటారు. రోజు 100, 200 మంది స్విగ్గీ, జొమాటో ఇంకా రకరకాల కొరియర్ వాళ్ళు అందరూ కూడా వస్తుంటారు. మంచినీళ్ళ కోసం చల్లటి నీళ్ళు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. అందుకోసం ఈ వాటర్ కూలర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు సార్ ముందు మా అపార్ట్మెంట్‌లోనే ఉండేవారు. తర్వాత వేరే చోటుకి వెళ్లారిప్పుడు. కానీ పండగకి మాత్రం తప్పకుండా ఇక్కడికొచ్చి అందరినీ పలకరించి వెళ్లారు. అది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీరు ఎంత జ్ఞానం ఉన్నవారో అంత దైవభక్తి కూడా. ఇంకా బబ్లు, చెర్రీ ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. ఇంకా మా లేడీస్ అందరూ ఫోటోషూట్ యాజ్ యూజువల్‌గా జరుగుతూనే ఉంటుంది. మా లక్ష్మి వీళ్ళను పంచకన్యలు అని పిలుస్తుంది. మేము ఈ ఒక్కరోజే ఉంటాం కానీ రోజు మాత్రం వీళ్ళే చూసుకుంటాం.